ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారనేది మనకు వినిపిస్తుంది. వినిపించినటువంటి ఓపెన్ గానే చెబుతూ ఉన్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఆపుతున్నామని ఇప్పుడు వేళ ప్రభుత్వమే చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే ఆపుతున్నామని. ఎవరిని నమ్మాలి మేము? అంతే దాని మీద మా వ్యూహం ఏంటంటే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు. దాన్ని ఏదో విధంగా మీరు ఫండ్స్ పుల్అప్ చేసి ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని నడపాలి అనే దాని మీద పెద్ద ఎత్తున మేము ఆందోళన చేయాలనేది. దీని గురించి కూడా అవసరమైతే ఢిల్లీలో ధర్నా కూడా చేయడానికి మేము వెనకట్టలేదు. ఈ విషయంలో మాత్రం కొంచెం గట్టిగా పోరాడండి అని మా అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా మరి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈవేళ హాట్ టాపిక్ వర్క్ బిల్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆమోదించే ప్రశ్నే లేదు. దాని మీద తీవ్రమైనటువంటి ఆందోళన చేయమని మా అధ్యక్షులు మా అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. వర్క్ బిల్ అనేది మంది ఒక మాటలో చెప్పాలంటే ఇది రాజ్యాంగ విరుద్ధం, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ ఉన్నారు. ఇక్కడ సెక్యులర్ కంట్రీ మంది. ఈ సెక్యులర్ అనే మాట రాజ్యాంగంలో పొందుపరిచారు. దానికి అర్థం లేకుండా చేస్తే మరి ఖచ్చితంగా దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయండి. ఆ బిల్లు కానీ పార్లమెంట్ లో ప్రవేశపెడితే ముస్లింల యొక్క హక్కులకు భంగం కలిగించే ఏ నిర్ణయం తీసుకున్నా మేము సపోర్ట్ చేసే ప్రశ్నే లేదు. దాని మీద మా వాణిని గట్టిగా వినిపించమని, అవసరం అయితే పార్లమెంట్ ని స్తంభింపు చేయడానికి కూడా మీరు వెనకాడవద్దని మా అధ్యక్షులు మమ్మల్ని ఆదేశించారు.